Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of post market analysis of day 29th November Bank Nifty. ఈ రోజు మార్కెట్ లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయి, అట్ ద సేమ్ టైం ఈ రోజు మార్కెట్ ఎలా రెస్పాండ్ అయింది ఏంటి అనేది మనం ఈ రోజు క్లాస్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ రోజు అయితే చాలా మంచి ఎంట్రీ లైక్ 1:5 అప్రాక్సిమేట్లీ వచ్చిన ఎంట్రీ మాట. అంటే నేను వేరే తీసుకున్నాను లైక్ కాకపోతే మనకి ప్రతిరోజు మీకు చెప్తున్న టైప్ ప్రకారం అయితే వేరే ఎంట్రీ వచ్చిందన్నమాట. సో ఆ రెండు ఎంట్రీస్ ఎలా వచ్చాయి ఏంటని చెప్తాను. బట్ స్టిల్ ఏదైనా సరే నిన్న మీకు ఆల్రెడీ చెప్పేసి ఉంచాను లైక్ పోస్ట్ మార్కెట్ లైక్ ఏంటంటే ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది పిన్ పాయింట్ ఎలాగైతే చెప్పానో అలాగే జరిగిందన్నమాట. సో మీరు ఎవరైతే లైక్ ఏంటంటే ప్రీ మార్కెట్ చూసిన వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, లేదంటే లైక్ స్ట్రాటజీ లైక్ ఏంటంటే ఎంట్రీస్ ఎలా వస్తుంది ఏంటి స్ట్రాటజీ ఇంకోటి చూసుకుంటే ఆటోమేటిక్గా అవే మిగులుతాయి అన్నమాట, ఇంకేం మిగలవు. బట్ సబ్జెక్ట్ నేర్చుకోండి ఎప్పుడైనా సరే. సో సబ్జెక్ట్ ఎలాగైతే టీచ్ చేస్తామో సబ్జెక్ట్ దాని వైజ్ నేర్చుకోవడం చూడండి. సో మనం ఏదైతే లైక్ నేను ఎగ్జాక్ట్గా మనం ఏదైతే చెప్పామో ఎగ్జాక్ట్గా అలాగే జరుగుతుంది. లైక్ నాకు తెలిసి మీరు ఎవరైనా చెప్పండి యూట్యూబ్లోని, నేను చాలా లైక్ ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్పుకుంటాను. తెలుగులో పోనంటే లైక్ తర్వాత విషయం, ఇంగ్లీష్ లైక్ హిందీలో కానీ కదా, తెలుగులో మీకు ప్రతిరోజు రేపు అంటే ఎగ్జాక్ట్ పిన్ టు పాయింట్ చెప్పే ఛానల్ ఏదైనా ఉందంటే చెప్పండి, బెట్ చేస్తాను నేను. అంటే లైక్ యారగెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదు, బట్ స్టిల్ నా లైక్ మనం ఇస్తున్న కంటెంట్ అలా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే కాబట్టి దానికి రెస్పాన్స్ అనేది రావట్లేదు, లైక్ దానికి రీచ్ అనేది రావట్లేదు. సో మీరు ఒకవేళ మీకు ఎవరికైనా హెల్ప్ఫుల్ అయితే దాన్ని మీరే లైక్ రీచ్ పెంచాలి. మీరు రీచ్ లైక్ ఏంటంటే నాకు ఇంకా హెల్ప్ చేయాలి. లైక్ ఈ వీడియోస్ని సపోర్ట్ లైక్ చేయడం, అంటే అట్ ద సేమ్ టైం షేర్ చేయాలనుకుంటే షేర్ చేయడం, అది లైక్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, అయితే అదంతా ఇష్యూ. అట్ ద సేమ్ టైం మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాని కాలర్ వాట్సాప్ చేసినట్టు మీ కోర్స్ ఒక డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. December 1st నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నన్ను కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఏం జరిగింది ఏంటనేది మాట్లాడుకుందాం. ఓకే, సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే నేను మీకు ఏం చెప్పాను, ఎర్లీ మార్నింగ్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే సినారియోలోని మాట్లాడుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ తర్వాత ఇక్కడ ఒక లైక్ ఈ ఎంట్రీ ఉంటుంది. ఈ ఎంట్రీ మనం తీసుకోవాలి ఎర్లీ మార్నింగ్. అంటే ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటే ఎంట్రీ అయితే తీసుకుంటాం, అంటే స్లోగా వచ్చి తీసుకుంటే ఎంట్రీ ఒక లైక్ స్టాప్ లాస్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. అంటే స్టాప్ లాస్ ఇవ్వడం కాదు, లైక్ అక్కడ ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తాం అని చెప్పాను. అట్ ద సేమ్ టైం ఫాస్ట్గా దీన్ని టచ్ అయిపోతే మనం ఎంట్రీ అవ్వలేం. లైక్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అనేది వాలటాలిటీ అని ఉంటుంది. సో ఎర్లీగా దాన్ని టచ్ చేసేస్తే మనం ఎంట్రీ అనేది తీసుకోలేము, ఎగ్జాక్ట్ పాయింట్ దొరకదు అన్నమాట. అయితే ఇది ఒక స్టాప్ లాస్ లాగా ఇవ్వమన్నాను, బట్ స్టిల్ మనకి ఇది ఎంట్రీ దొరకదు ఎర్లీ మార్నింగ్. ఓకే, అయితే లక్కీగా ఏంటంటే అది ఫెయిల్ అయిపోయింది కూడా. ఫెయిల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే స్లైట్గా స్టాప్ లాస్ ఇట్టింది. బట్ స్టిల్ మీకు ఏం చెప్పాను, అది కాదు అసలు ఏంది మెయిన్, అది వదిలేయమన్నాను. ఏంటంటే ఆ సింగిల్ క్యాండిల్ ఆర్డర్లోకి వదిలేయమన్నాను. ఈ హై ఉంది చూడండి, ఈ 15 minutes హైని బ్రేక్ అయ్యి లైక్ ఒకసారి స్ట్రక్చర్ మ్యాపింగ్, ఎందుకంటే నిన్నటి నుంచి మార్కెట్ మనకి డౌన్ ట్రెండ్ షిఫ్ట్, అంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్ ట్రేడ్ చేసుకుంటాం అని చెప్పాను. ఓకే, సో అట్ ద సేమ్ టైం మనకి ఏం చెప్పాను, 15 minutes టైం ఫ్రేమ్లో లాస్ట్ అయ్యేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళి ఫస్ట్ క్యాండిల్లో డౌన్ సైడ్కి వచ్చేస్తుంది అని చెప్పాను. లైక్ ఏంటంటే ఫస్ట్ డౌన్ సైడ్ వచ్చేస్తే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు అని చెప్పాను కదా. ఇది సేమ్ సినారియో మీకు నేను పిన్ టు పాయింట్ చెప్పాను. నేను ఏదో మార్కెట్ అయిపోయిన తర్వాత చెప్తుంది కాదు, ప్రతిరోజు మార్కెట్ ముందే ఎలా సినారియో ఏమవుతుంది అనేది కూడా పిన్ టు పాయింట్ చెప్తాను అనమాట. అంటే రైట్ అయిపోవాలని రూల్ లేదు, బట్ స్టిల్ అనాలిసిస్ అది నా యొక్క ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద అనాలిసిస్ చేస్తుంది అనమాట. ఓకే, సో 60 to 70% అయినా వర్కౌట్ అయ్యేది థియరీ అన్నమాట. ఇది ఆర్డర్ బ్లాక్స్ లిక్విడిటీ అనేది ఆషామాషి కాదు, అంత ఈజీ సబ్జెక్ట్ కూడా కాదు అన్నమాట. మీరు ఏంటంటే ప్రైస్ యాక్షన్ చేసినంత ఈజీ కాదు ఇది. ఓకే, సో దీనికి చాలా డెప్త్ సబ్జెక్ట్ ఉంటుంది, చాలా కష్టపడాలి కూడా, అంత ఈజీగా వచ్చే సబ్జెక్ట్ కాదు. బట్ స్టిల్ ట్రై చేస్తే వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఈ ప్రీవియస్ హై ఉంది. ఈ ప్రీవియస్ హైని ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ వచ్చేసింది, సెకండ్ క్యాండిల్లో వచ్చేసిందా. ఓకే, బ్రేక్ వచ్చేసినట్టు అయితే ఇంకోటి 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలని చెప్పాను. ఇదిగోండి, సో ఇప్పుడు ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్తుంది కదా. ఇది నిన్నటి మార్కెట్. ఈరోజు మార్కెట్ ఉదయం మార్నింగ్ ఇలా పుల్ బ్యాక్ ఇక్కడే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చేసింది. ఇదే మీకు ఎప్పుడు చెప్తుంటాను అనమాట. ఇప్పుడు లైక్ ఏంటంటే ప్రీ మార్కెట్ అనాలిసిస్లోని ఇలాగా లైక్ బ్రేక్ అయ్యి లోనకి ఇది లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయినట్టు, అట్ ద సేమ్ టైం ఇండ్యూస్మెంట్ అయినట్టు 15 minutes టైం ఫ్రేమ్లో. అట్ ద సేమ్ టైం మనకి చూసుకుంటే డే టైం ఫ్రేమ్లోని బేరిష్ అండ్ గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నదన్నమాట. అది సపోర్ట్ చేస్తుంది మనకి అక్కడ.
ఓకే, డే టైం ఫ్రేమ్లో ఈ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఈ రోజు టచ్ అవుతుంది, ఈ రోజే టచ్ అయింది కూడా. ఓకే, ఎందుకంటే నేను మొన్న క్యాండిల్ ఇది మరి ఇంబ్యాలెన్స్ ఉంటుంది కదా, దాన్ని టచ్ చేయాలి కదా. సో ఈ రోజు టచ్ చేసింది అనమాట, మనకి అది కూడా సపోర్టింగ్ ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం మీకు చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్లో బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది, దాన్ని కూడా టచ్ చేసింది. సో సింపుల్ ఎంట్రీ ఇక్కడ మీకు. అయితే ఒకటి మీకు ఇంకో లాజిక్ కూడా చెప్తాను, లైక్ ఓకే మీకు ఇది హెల్ప్ఫుల్గా అవుతుంది. నేను ఏంటంటే ఒక ఇండెక్స్ చూడండి, ఫ్యూచర్స్ కూడా చూస్తుంటాను. ఫ్యూచర్స్లో ఏమైందంటే యాక్చువల్ చెప్పాలంటే ఫ్యూచర్స్లో కూడా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ నిన్నట్లాగే ఉందన్నమాట. ఇది చూడండి, ఇదిగోండి ఫ్యూచర్స్లోని సేమ్ అదే ఏరియా అన్నమాట. కాకపోతే ఏమైందంటే ఫ్యూచర్స్లో నిన్న లైక్ ఇది ఉంది చూడండి, ఈ బేరిష్ ఎన్గల్ఫింగ్ని నిన్నే టచ్ చేసింది, ఇది ఇక్కడ ఈ రోజు టచ్ చేసింది, అందుకే ఇది ఫెయిల్ అయింది. ఇది లైక్ ఏంటంటే ఫ్యూచర్స్లో ఫెయిల్ అవ్వలేదు. నేను ఎంట్రీ తీసుకున్నప్పుడు ఫ్యూచర్స్లో తీసుకుంటాను, ఎందుకంటే ఫ్యూచర్స్ని ఆప్షన్ ప్రైస్ రెండు ఈక్వల్గా ఉంటాయి, అంటే లైక్ ఏంటంటే మ్యాచ్ అవుతాయి అన్నమాట. మన ఇండెక్స్లో మ్యాచ్ అవుతుంది, ఇండెక్స్కి దానికి చాలా తేడా ఉంటుంది. సో అయితే ఒకటి లైక్ ఇది ఇంకా ఎంట్రీ అవ్వలేదు, నాకు ఈ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయిపోయింది కదా. ఈ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడే లైక్ ఏంటంటే ఈ ఏరియాలో ఉంది కదా, ఈ ఏరియాలో ఉన్నప్పుడు ఇక్కడ ఎంట్రీ అయిపోయింది అనమాట. బట్ స్టిల్ మీకు ఇది సజెస్ట్ చేయను, ఇది ఏంటంటే ఎక్స్పీరియన్స్తో కూడుకుంటూ వచ్చే అనాలిసిస్తో చేసే ట్రేడ్, అంటే లైక్ కొద్దిగా అంత ఈజీగా మీరు అప్లై చేయలేరు అది. ఓకే, సో ఓకే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయిపోయింది కదా. లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయిపోయిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మనం డౌన్ ట్రెండ్కి లైక్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్కి షిఫ్ట్ అవుతాం. డౌన్ ట్రెండ్ షిఫ్ట్ అయినప్పుడు పుల్ బ్యాక్ ఇక్కడ చూడండి, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. అయితే ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది. సో పర్లేదు, ఓకే ఒకవేళ మార్కెట్ మళ్ళీ ఆ ఏరియాకి వెళ్తే ఎంట్రీ తీసుకుంటాం. సింపుల్గా మార్కెట్ ఈ ఎంట్రీకి వెళ్ళింది, ఈ సింపుల్ ఎంట్రీ నేను చెప్పాను కదా ఎలాంటి ఎంట్రీ, సేమ్ అలాంటి ఎంట్రీ మళ్ళీ ఈ రోజు వచ్చింది అనమాట. సింపుల్ ఎంట్రీ, ఎందుకు మనం కష్టపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ వెంటనే మార్కెట్ వచ్చింది, ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. నేను ఇక్కడే ముందే తీసుకున్నాను, లైక్ ఏంటంటే ఈ క్యాండిల్ ఇలా క్లోజ్ అయిన తర్వాత ఫ్యూచర్స్ చూసి, లైక్ ఫ్యూచర్స్లోని ఇది అంటే లైక్ ఏంటంటారు ఇండెక్స్లోనేమో ఈ స్టాప్ లాస్ హిట్ అయింది, ఫ్యూచర్స్లో ఈ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. మీరు రెండు చూస్తూ ఉండాలన్నమాట, రెండు లైక్ చూస్తూ ఉంటేనే మార్కెట్ అనేది మనం ట్రావెల్ చేయలేము. నేను దేన్ని చూసి ఎంట్రీ అయిపోయాను, నేను ఈ విక్కిల స్టాప్ లాస్ ఇచ్చి నేను ఇక్కడ ఎంట్రీ అయిపోయాను, లైక్ అంటే నేను ముందే అడ్వాన్స్గా ఎంట్రీ అయిపోయాను అనమాట. సో ఇక్కడ లైక్ ఫస్ట్ టార్గెట్ ఇదంతా లైక్ మీకు యాక్చువల్ చెప్పాలంటే లైక్ ఏంటంటారు దీన్ని, ఫ్యూచర్స్లోని ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ కూడా వచ్చింది. ఓకే, ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అవుతుంది, సో ఆటోమేటిక్గా ట్రెండ్ లైన్ టార్గెట్ వెళ్ళి పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, అది అయితే ఒకటి ఫస్ట్ టార్గెట్ వచ్చిన తర్వాత లైక్ సెకండ్ టార్గెట్ మీకు ఇంకోటి ఏం చెప్పానంటే కింద వరకు ట్రావెల్ అవ్వచ్చు అని చెప్పాను, కింద వరకు లైక్ ఏంటంటే ఇక్కడ వరకు. బట్ స్టిల్ ఆ టార్గెట్ అనేది రాలేదు, బికాస్ ఓకే ఫస్ట్ టార్గెట్ వచ్చింది, కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యి కొంత ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. బట్ స్టిల్ మార్కెట్ అనేది మళ్ళీ సెకండ్ దానికి వచ్చింది, నేను ఉన్నాను లైక్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని పొజిషన్స్ యాడ్ చేసుకున్నాను అనమాట ఇక్కడ. ఓకే, సో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకో లైక్ 2 ఎంట్రీస్, నేనైతే 2 ఎంట్రీస్ తీసుకున్నట్టు, బట్ స్టిల్ మీకైతే ఇది సజెస్టబుల్ 1 ఎంట్రీ లాగే చెప్తున్నట్టు మాట ఇది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ అయితే టోటల్గా ఏంటంటే మళ్ళీ ఇదే టార్గెట్, ఇది మళ్ళీ కిందకి వెళ్ళలేదు, మళ్ళీ కిందకి వెళ్తే బాగుండు, బట్ స్టిల్ ఇక్కడే మళ్ళీ కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం అంటే మళ్ళీ పైకి వెళ్తుంది అనమాట. ఓకే, సో ఓవరాల్గా ఏంటంటే ఈ ఏరియాలోనే కన్సల్టేట్ అయిపోయింది, బట్ 2 ఎంట్రీస్ ఇచ్చింది మనకి, 2 ఎంట్రీస్ లిక్విడిటీ ఎంట్రీస్ మనకి ఇచ్చింది. మనకి ఇక్కడ లిక్విడిటీ మనం ఏదైతే డైరెక్షన్ అనుకున్నామో అదే డైరెక్షన్లో 2 ఎంట్రీస్ ఇచ్చినట్టు, బట్ స్టిల్ ఓకే, సో మంచి రిస్క్ రివార్డ్ మీకు గెయిన్ చేసినట్టు. ఇక్కడ మనకి యాక్చువల్లీ చెప్పాలంటే 1:5 అప్రాక్సిమేట్లో వస్తుంది. మీకు ఎవరు ఇలా చెప్తారు అసలు చెప్పండి నాకు, ఏ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీకు ఇక్కడ ఎలాగ అసలు ఈ ఒకవేళ ఆర్డర్ ఫ్లోస్ చెప్పినా సరే మీకు డెఫినేషన్ చెప్పి వదిలేస్తుంటారు, లైక్ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి, ఆర్డర్ ఫ్లో అంటే ఏంటి, ఇండ్యూస్మెంట్ అంటే ఏంటి, అవన్నీ చెప్పి వదిలేస్తారు. బట్ నేను అలా కాదు, ప్రతిరోజు మార్కెట్లో ఎలా ప్లే అవుతున్నాయి, ఎలా ఎంట్రీస్ వస్తున్నాయి, ఎలా అనాలిసిస్ చేయాలి ఏంటి అనేది చెప్తున్నాను. నేను సింపుల్గా లైక్ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఆర్డర్ ఫ్లో అంటే ఏం చెప్పి వదిలేయట్లేదు, ప్రతిరోజు ఆ ఎంట్రీస్ ఎలా వస్తున్నాయి ఏంటని చెప్తున్నాను. అది నా యొక్క డిఫరెన్స్ చేసిన వాళ్ళకి నాకు. ఓకే, సో ఇది చూడండి ఇక్కడ మనకి ఎంట్రీస్ మంచిగా లైక్ 1:5 రిస్క్ ఇవ్వడం మనకి ఇది లైక్ సారీ ఇది సరిగ్గా స్టాప్ లాస్ పెట్టలేనట్టుంది. ఓకే, సో ఈ 1:6 అలా అప్రాక్సిమేట్లో వచ్చింది. సో ఇలాంటి ఎంట్రీ మీకు వస్తుంది చెప్పండి. మీకు నిన్న ఎంట్రీ వచ్చింది, ఈ రోజు ఎంట్రీ 1:6 అలా ఎంట్రీ వచ్చింది. 1:6 వదిలేండి, మనకి 1:6 అది కాదు, ఇక్కడ ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేస్తుంది చూడాలి, లైక్ టార్గెట్ వరకు 200 పాయింట్స్ ఇండెక్స్లో అంటే మీరు లైక్ ఆప్షన్స్లో చూసుకోండి, ఆప్షన్స్లో అట్లీస్ట్ అట్ ద మనీ తీసుకున్నా అది కూడా సేమ్ అరౌండ్ 200 పాయింట్స్ ర్యాలీ అయింది కూడా అది. ఓకే, సో లైక్ వర్ది సబ్జెక్ట్ ఇది, మీరు లైక్ ఈ సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేయకండి. లైక్ ఆర్డర్ బ్లాక్స్ ఒకటే కాదు, లైక్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఒకటే కాదు, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఇండ్యూస్డ్ విత్ లిక్విడిటీ, లైక్ రెండు కలిపి చేస్తేనే వర్కౌట్ అవుతుంది అన్నమాట ఈ సబ్జెక్ట్ అనేది. సో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, మీరు లైక్ నెగ్లెక్ట్ చేయకండి. లైక్ ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ అనేది చాలా అంటే దాన్ని తప్పుపట్టను, బట్ స్టిల్ అదేంటంటే ఒక సింగిల్ కన్ఫర్మేషన్స్తో ఎంట్రీస్ మాట. ఓకే, బట్ స్టిల్ దాన్ని నేను కన్సిడర్ చేయను.
నేనంటే అంటే బట్ ఎవరి ట్రేడింగ్ స్టైల్ వాళ్ళది. ఓకే, అట్ ద సేమ్ టైం మళ్ళీ మార్కెట్ ఇప్పుడు ఇలాగ వెళ్ళింది కదా. ఓకే, సో ఇప్పుడు ఇటువైపు ఇలా వెళ్ళింది కదా, నేనేమనుకున్నానంటే మళ్ళీ ఇక్కడ ఉంది చూడండి, ఇది ఏమవుతుంది ఇప్పుడు ఇందాకలేమో లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హై ఎర్లీ మార్నింగ్ బ్రేక్ అయినట్టు బ్రేకే లాన్కి వచ్చేసింది. అట్ ద సేమ్ టైం మళ్ళీ కొత్త 15 minutes టైం ఫ్రేమ్ హై ఇది మాట, లైక్ 15 హై. ఓకే, సో ఇది కూడా ఏమైంది, బ్రేక్ అయినట్టు బ్రేకే లాన్కి వచ్చింది. కాకపోతే ఇక్కడ టైం అయిపోయింది అప్పటికి. ఓకే, ఇప్పటికే టైం అయిపోయింది అనమాట. సో ఇంకా ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ మనం అక్కడ తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు. ఓకే, సో నెక్స్ట్ రేపు ప్రీ మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటనేది సండే పోస్ట్ చేస్తాను. సండే చూడండి, సండే మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సండే కూడా మనకి ఎంట్రీ పాసిబిలిటీ ఇక్కడే ఉంటుంది. లైక్ ఏంటంటే సండే అంటే మండే కూడా మ్యాక్సిమం ఉంటే చెప్తాను సినారియోస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. మిస్ కాకండి సండే వీడియో. ఓకే, సో అది మాట. నిన్న మిస్ చేసి ఉంటే ఈ ఎంట్రీ ఇలా మిస్ అయిపోయారు మీరు. అంటే ఎంట్రీ మిస్ అయిపోవడం కాదు, ఎనాలిసిస్ నేర్చుకోండి, లైక్ సబ్జెక్ట్ నేర్చుకోమని చెప్తున్నాను మీకు. ఇక్కడ ఎంట్రీస్ నేర్చుకొని మన డబ్బులు సంపాదించడం కాదు, ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోమని చెప్తున్నాను అంతే. ఓకే, సో ఎంట్రీస్ వచ్చేసాయి, మనం డబ్బులు సంపాదించాం అంటే డబ్బులు పోగొట్టుకున్నాం అది కాదు మ్యాటర్, ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకోవాలి మనం. ఓకే, సో అది మాట ఈరోజు వీడియోలో టాపిక్. మీకు ఈరోజు చెప్పిన టాపిక్ చెప్పాల్సింది ఏం లేదు, ఆల్రెడీ నిన్న చెప్పాను. ఇంకొంచెం డీప్గా ఎలాబొరేట్గా ఈరోజు చెప్పుకున్నమాట అంతే. ఓకే, సో అది మాట. ఈరోజు మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా స్మార్ట్ మనీ కాన్సెప్ట్, అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి. ఇంకా మనకి చెప్పాలంటే ఇలాంటి కాన్సెప్ట్స్ ఇంకా ఉన్నాయి. నేను ఇంకా యూట్యూబ్లో పోస్ట్ చేయట్లేదు. యూట్యూబ్లో ఏంటంటే యూట్యూబ్లో నాకున్న ఫాలోవర్స్ చాలా తక్కువ, నాకు వచ్చే రెవెన్యూ ఏమి ఉండదు అందులో నుంచి. బికాస్ నా స్కిల్ ఇది. నా స్కిల్ నుంచి నేను స్కిల్ ఇస్తున్నప్పుడు నేను అందులో రూపాయి ఆశించడంలో తప్పలేదు. అది ఫ్రాంక్గా మాట్లాడతాను, నేను తప్పేం ఏంటంటే నేను దాపరికి దాచను. నాకు స్కిల్ నేను స్కిల్ ఇస్తున్నప్పుడు నాకు రూపాయి రావాలని కోరుకుంటాను. నాకు యూట్యూబ్ నుంచి 1 రూపీ కూడా రాదు. సో ఫ్రీగా నేను ఎందుకు నా స్కిల్ ఇవ్వాలి? సో అందుకే బట్ స్టిల్ అప్పటికీ కూడా మీకు చాలా వరకు కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, మీకు ఎవ్వరు తెలుగు ఛానల్లో కానీ ఏ హిందీ ఛానల్లో చూసుకున్నా సరే ఎక్కడ ఇలాంటి కంటెంట్ ప్రొవైడ్ అవ్వదు. బికాజ్ ఓన్లీ నాకు ఇంగ్లీష్ తెలుగు వచ్చు. హిందీ వచ్చి ఉంటే హిందీలో కూడా పెట్టేసేవాడిని అసలు. యాక్చువల్ చెప్పాలంటే నాకు ఇంకా ఫాలోవర్స్ ఇలా గట్టిగా వస్తారు అసలు. యాక్చువల్ చెప్పాలంటే మన తెలుగులో కంటే నార్త్లోనే ఎక్కువ ఈ ఆర్డర్ బ్లాక్ కాన్సెప్ట్, లిక్విడిటీ కాన్సెప్ట్ ఎక్కువ చూడడానికి ట్రై చేస్తాను. మన తెలుగులో కూడా తక్కువ మంది. బట్ స్టిల్ ఏంటంటే నాకు హిందీ అనేది రాదు, ఇంగ్లీష్ వచ్చు. ఫ్యూచర్లో ఇంగ్లీష్ ఛానల్ కూడా ట్రై చేస్తాను, ఇంగ్లీష్ ఛానల్ పెట్టడానికి. దానికి కూడా మీరే సపోర్ట్ చేయాలి. సో అది మాట. ఓకే, మళ్ళీ సండే కలుద్దాం. సండే వీడియో మిస్ అవ్వకండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. ఈ వీడియో మాత్రం లైక్ చేయండి ప్లీజ్. మనకి 2 days వచ్చాయి. 2 daysలో ఈ మంచి వీడియో వైరల్ అవుతుంటే మీకు ఆటోమేటిక్గా నాకు ఏంటంటే నేను ఇంకోటి కూడా ఎందుకు జనాల్ని అంటే సబ్స్క్రైబర్స్ని ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నానంటే మానిటైజేషన్కి దగ్గరికి వచ్చిందన్నమాట. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనీ వచ్చేస్తుంది కాదు, బట్ స్టిల్ అదొక అచీవ్మెంట్ కదా. ఏదైనా అచీవ్మెంట్ వస్తుందని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే, అది మాట. సో ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్.